దినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటం కొరకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివి చూద్దాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడ్ల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రభువు మాట్లాడుతున్న మాట. ప్రభువుతో కలిసి భోజనం చేసే ఒక అరుదైన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. స్తోత్రం చెప్దామా మంచిగా. ఈ లోకములో ఫ్రెండ్స్తో కలిసి, బంధువులతో కలిసి, లేక ఈ లోకములో ఎవరైనా పేరు ప్రఖ్యాతి కలిగిన వారితో కలిసి భోజనం చేయటం అనేది ఘనతగాను గొప్పతనముగాను భావించే ఈ లోకంలో దేవుని బిడ్డగా, దేవుని తెలిసిన బిడ్డగా, దేవునితో కలిసి, ప్రభువుతో కలిసి భోజనం చేయటం అనేది నీ జీవితంలో మహద్భాగ్యముగా నువ్వు తెలుసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నారు, ఇదిగో తలుపు నొద్ద నుండి నేను తట్టుచు ఉన్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. లోపలికి వచ్చిన తర్వాత జరిగే సంగతి ఏంటనంటే అతనితో నేను, నాతో అతడు కలిసి భోజనం చేస్తాం అని ప్రభు చెప్తున్నాడు. స్తోత్రం, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రభువుతో కలిసి భోజనం చేయటం అనే అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరగక ముందు, నీ జీవితంలో జరగాల్సింది, నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే ప్రభువు నీ లోపలికి రావడానికి నీ హృదయం అనే తలుపును ఆయన తట్టుచు ఉన్నప్పుడు నీ హృదయాన్ని ప్రభువు కొరకు తెరవగలిగితే నీ జీవితం విందు జరుగుతున్న ఇంట్లో ఉన్న సంతోషం ఎలా ఉంటుందో, విందు జరుగుతున్నప్పుడు అందరూ ఎలా సంతోషిస్తారో, సంతోషపడతారో, నీ జీవితం అంతా సంతోషదాయకంగా ఆనందమయముగా మారిపోగలుగుతుందని ఈ ఉదయకాలం మందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఏమంటే 63వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, వేకువనే నేను నిన్ను వెతుకుతాను, నిన్ను ధ్యానిస్తాను. నిన్ను వెతికి నిన్ను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా హృదయం, నా ప్రాణం తృప్తి పొందుతూ ఉందని కీర్తనకారుడు అంటున్నాడు. ఒకసారి ఆ మాట చదివి చూస్తారా? 63వ కీర్తన 3వ చరణమా? 63వ కీర్తన. నా మంచం మీద నేను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములి అందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుతూ ఉంది. నా మంచం మీద పరుండుకొని రాత్రి జాములి అందు నిన్ను ధ్యానిస్తూ ఉంటే, నీ గురించి ఆలోచిస్తూ ఉంటే, నిన్నే నా మనసులో నింపుకొని నీ గురించి నేను ఆలోచిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణం, నా హృదయం తృప్తి పొందుతుందంటాడు. ఈ తృప్తి అనేది, ఈ సంతోషం అనేది, ఈ ఆనందం అనేది తెలిసేది ఎవరికి అని అంటే గుండెల నిండా యేసు ప్రభువును నింపుకున్న వారికి మాత్రమే. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గుండెల నిండా యేసు ప్రభువును నింపుకున్న వారికి మాత్రమే. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని అక్కడ ఉన్న సంఘముతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ సంఘము లవోదికీయ సంఘమని. ఆ సంఘము ప్రభువును బయటికి నెట్టివేసి, ప్రభువును బయట ఉంచి, ప్రభువు తమలోనే ఉన్నాడని, తమతోనే ఉన్నాడని భ్రమపడుతూ ప్రభువు లేకుండానే ప్రభు బిడ్డలుగా బ్రతికేస్తున్న వైనమును, అక్కడున్న సంగతిని ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఇదిగో నేను లోపల ఉన్నాను అనుకున్నావేమో, నేను బయటుండి నువ్వు తలుపు తీస్తావేమోనని తలుపు తడతా ఉన్నాను.
నువ్వు తలుపు తీస్తే, నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. లోపలికి వచ్చినప్పుడు నీ పరిస్థితులు ఎలా ఉంటాయి, లోపలికి వస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, విందు జరుగుతున్న ఇంట్లో ఉన్న సంతోషం నీ జీవితంలో ఉంటుందన్న ప్రభు చెప్తున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు దేవుని బిడ్డ, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా లేక నీ హృదయానికి బయట ఉన్నాడా? ఆయన నీ హృదయాన్ని తడుతూ ఉన్నప్పుడు ఆయన కొరకు తలుపు తీసావా లేక తలుపు మూసే ఉంచావా? ఈ ఉదయం ఆలోచించుకోవాలని మాటలు మీ ముందు పెడుతున్నాను. స్తోత్రం చెప్పాలి. నీకు యేసు ప్రభు అనుగ్రహించే అనుమతించే విందు నీ జీవితంలో ఉందా? లేక యేసు ప్రభు లేనందువలన కలిగే కరువు కాటకములే నీ జీవితంలో అనుభవించాల్సి వస్తుందా? యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, విందులో కలిగే ఆనందం నీ జీవితంలో అనుభవించగలుగుతావు. ఈ కీర్తన కూడా అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నేను తృప్తిగా ఉన్నానని చెప్తున్నాడు కదా. అలా నీ జీవితం తృప్తిగాను సంతృప్తిగాను నువ్వు గడపగలుగుతావు, బ్రతకగలుగుతావు. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగాను, అందరూ ఉన్నా ఎవరు లేనట్టుగాను నువ్వు బ్రతకవు. కొంతమంది జీవితంలో యేసు ప్రభు లేనందువలనే ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా ఎవరు ఉన్నా నిరాశ, నిస్పృహ, ఇంకా కష్టము, కన్నీరు, దుఃఖము, బాధ, ఒంటరితనం అనుభవించేవారుగా ఉంటున్నారు కదా. నీవు అలా ఉండకూడదు. ఏమీ లేకపోయినా యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే, నీలో ఉంటే, నీతో ఉంటే, ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా నీవు సంతోషంగాను సంభ్రమముగాను ఆనందంగాను గడపగలుగుతావు. ఈ మాటలను గ్రహించగలిగితే నీ జీవితంలో యేసు ప్రభు కొరకు ఆరాటపడతావు, ఆశపడతావు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. యేసు ప్రభు బయట ఉంటే గనుక ఆయన ఇంకా 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 నీ హృదయం అనే తలుపును తడుతూనే ఉన్నాడు. నీ హృదయంలోనికి రావడానికి ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందనంటే, ఐ ఆమ్ వెయిటింగ్ అట్ ది డోర్ అని రాస్తుంది. ఆ తలుపు వద్ద నిలుచుండి వేచి ఉండి ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇకనైనా ఇప్పుడైనా నువ్వు తలుపు తీస్తావేమో, ఆయన నీ హృదయంలోనికి రావాలని ఆశపడతా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఆయన తలుపు తడుతున్న సందర్భం ఒకటి బైబిల్లో నేను మీకు చూపించగోరుతూ, పరమగీతములు 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుతుంటే, పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తుంటే, నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకించు. నా తల మంచుకు తడిసినది, రాత్రి కురిసే చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీయమంటూ నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఈ మాట వినండి. నేను నిద్రించాను కానీ నా మనసు ఇంకా మేలుకొనే ఉంది. కొంతమంది యేసు ప్రభువులో బాగా ఉన్నామనుకుంటూ యేసు ప్రభు వారిలో లేని జీవితాన్ని అనుభవించిన వారి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఈమెమంటదనంటే, నేను నిద్రించాను కానీ నా మనసు మేలుకొనే ఉంది, నాకు అంతా బాగా తెలుస్తుంది, యేసు ప్రభు నాలో ఉన్నాడో లేడో నేను గ్రహించగలుగుతున్నాను, ఆయన లోపల లేడు, బయట ఉన్నాడు. నా సహోదరి, మై సిస్టర్, నా ప్రియమైన సహోదరి, నా సహోదరుడా, ఇదిగో నేను బయట నిలబడి, వాకిలి నిలబడి తలుపు తడుతూ ఉన్నాను, నాకు తలుపు తీయమంటున్నాడు ఆయన. స్తోత్రం. కొంతమంది యేసు ప్రభు వారిలో లేడని వారికి అర్థమైపోతుంది. నా మనసు మేలుకొనే ఉంది,
మరొకరు వచ్చి అయ్యో యేసు ప్రభు నీ జీవితంలో లేడని నీకు చెప్పనవసరం లేదు. నీ మనసు నీతో చెబుతుంది యేసు ప్రభు బయట ఉన్నాడు, లోపలికి పిలువు అని. స్తోత్రం చెప్పాలి మంచిగా. నువ్వు చేసే పనులు, నీ ప్రవర్తన, నీ ఆత్మీయ జీవితం నిన్ను ఎప్పటికప్పుడు నిన్ను మేలు కొలుపుతూ ఉంటుంది. యేసు ప్రభును లోపలికి పిలువు. ఆయన అలా బయట పెట్టేశావు. ప్రియుడైన ప్రభు అయిన యేసు ప్రభు వారు బయట ఉండి అంటాడు, ఇదిగో మంచుకు నా తల తడిసిపోయింది, నా వెంట్రుకలు రాత్రి చినుకులకు తడిసిపోతున్నాయి. అలా నిలబడి వెయిట్ చేసి వేచి ఉండి ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బయట నిలబెడతావు? ఇంకా ఎంతకాలం యేసు ప్రభువును బయటే ఉంచేస్తావు? ఇంకా యేసు ప్రభువును వెలుపల ఉంచేసి నేను యేసు ప్రభు బిడ్డనని, యేసు ప్రభువు లేకుండానే నువ్వు ఈ లోకములో ఎంతకాలం బ్రతుకుతావు? ఇదిగో తలుపు యొద్ద నుండి ఆయన తట్టుచు ఉన్నాడు. ఆయన స్వరం నీకు వినబడితే స్తోత్రం. ఇవేమంటదనంటే ఆయన పిలుస్తున్నట్టు నాకు తెలుస్తుంది. చాలామంది జీవితం అలాగే ఉంది. యేసు ప్రభు పిలుస్తూ ఉంటాడు, నా సహోదరుడా సహోదరి, అమ్మా అయ్యా ఇదిగో తలుపు తడుతూ ఉన్నాను, నాకు తలుపు తీ అని పిలుస్తూ ఉంటే ఆయన స్వరం వినబడుతుంది. కానీ వారు లేచి బయటికి రాలేని, ఆయన కొరకు తలుపు తీయలేని అంత ఆదమరిచిన, లేకపోతే అశ్రద్ధ కలిగిన నిర్లక్ష్య జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ఆయన నిర్లక్ష్యం చేస్తూ ఆయనను బయటే ఉంచేసి వెలుపల ఉంచేసి ఆయన లేకుండానే కాలం గడుపుతున్నవేమో, ఆయన నీ జీవితంలోనికి రాకుండానే యేసు ప్రభువు వెలుపల ఉండగానే నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకుంటూ బ్రతికేస్తున్నావేమో. ఇంకా ఆయనను బయట ఉంచటం వల్ల నీకే ఉపయోగం ఉండదు. ఆయన నీ హృదయంలోనికి వస్తేనే నీ జీవితం ఫలభరితంగాను, మేలుగాను, ఆశీర్వాదంగాను, ఆనందంగాను మారుతుందని ఈ ఉదయకాలం అందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆయనను హృదయంలో చేర్చుకోవటం ఎలాగండి అని అడిగితే, యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఒకసారి మనం చదివి చూద్దాం. 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసు, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల ఆడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేస్తాం. స్తోత్రం. హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు. నా మాట గైకొనడం వల్ల నా తండ్రి వారిని ప్రేమిస్తాడు. అలా జరుగుతున్న ఆ ప్రాసెస్లో, ఆ కార్యంలో, ఆ క్రమంలో మేము వాని వద్దకు వచ్చి నివాసం చేస్తామని ప్రభు చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుని చేర్చుకోవటం అంటే ఆయన మాటను గైకొనటం, ఆయన వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోవటం. స్తోత్రం చెప్పాలి. ఆయన నిన్ను తలుపు తట్టేది ఎలాగనంటే ఆయన వాక్యం యొక్క స్వరముతో నిన్ను తడుతూ ఉన్నాడు. ఎబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయము 1వ మాటలు అంటాడు, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మనతో మాట్లాడిన దేవుడు ఈ కడవరి దినాలలో ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. ఆయన కుమారుడు ఎవరు అని అంటే వాక్యమే. స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుతూ ఉంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అని చెబుతూ 14వ వచనానికి వచ్చేసరికి ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేశాడు కదా. ఆ వాక్య స్వరూపి అయిన ప్రభువును నీ హృదయంలోనికి చేర్చుకుంటే ఆయన అంటాడు, మేము వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, కొంతమంది మీతో కలిసి నివసించడం వల్ల మీకున్న సంతోషం అంతా పోతుంది. కొంతమందితో కలిసి నివసిస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అంటుంటారు, వీరున్నారండి, వీరున్నంత వరకు మాకు అసలు మాకు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలని చెప్తుంటారు. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరినైనా కావచ్చు.
మీకు ఉదాహరణగా మాట నేను చెబుతున్నాను. యేసు ప్రభువే గనక మీ యొద్ద నివాసము చేసే అనుభవంలోనికి మీరు వస్తే ఆయన అనుగ్రహించే ఆనందాన్ని, సంతోషాన్ని మీ జీవితంలో నింపుకోగలుగుతారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆయన వాక్యం మీ హృదయంలోనికి వస్తే ఆయనను మీరు చేర్చుకున్నట్టే, ఆయనకు మీరు తలుపు తీసినట్టే. అందుకే ఆయన వాకిలి నిలుచుండి ఆయన తట్టుచు ఉన్నాడు. ఈ ఉదయకాలం అందు ఆయన స్వరం మీరు వినగలుగుతున్నారా? ఆయన పిలుస్తున్న పిలుపు వినగలుగుతున్నారా? ఆయన పిలుపు వినగానే మీకు అర్థమవుతుందా ఆయన వెలుపల ఉన్నాడా, లోపల ఉన్నాడా? ఆయన నీ హృదయంలోనే ఉన్నాడా, లేక నీ వాకిలి నిలుచుండి ఆయన ఇంకా నిన్ను పిలుస్తూనే ఉన్నాడా? మాకు ఎలా తెలుస్తుందండి అని అంటే, ఆ సహోదరి చెప్తున్న మాటలే మనకు రుజువు. ఏమనంటే, నేను నిర్దించితేనే కానీ నా మనసు మేలుకొనే ఉంది. మీరు తెలియదు అనుకుంటున్నారు కానీ మీ మనసు మీతో మాట్లాడుతూ ఉంది, మీ మనసు మీతో చెబుతుంది ఆయన వెలుపల ఉన్నాడో లోపల ఉన్నాడో. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మరొక మాట చదివిన తర్వాత యేసు ప్రభు మన హృదయాలలోనికి వస్తే సంతోషము, ఆనందం ఎందుకు వస్తుందో చెప్పటానికి నేను 2 సందర్భాలు బైబిల్లో చూపిస్తాను. మనం ముందుకు వెళ్దాం. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుతుంటే యేసు ప్రభు ఇలా చెప్తున్నారు. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండడం కనుగొంటాడో ఆ దాసుడు ధన్యుడు. ఆయనే స్వయంగా వచ్చి వారిని భోజన పంక్తిలో కూర్చోబెట్టి వారికి ఉపచారం చేస్తాడనంటే భోజనం వడ్డిస్తాడంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. బైబిల్లో 2 సహోదరులు ఉన్నారు, మార్తా మరియా అని. మార్తా యేసు ప్రభు కొరకు ఒకవేళ భోజనాన్ని సిద్ధం చేస్తుందేమో. యేసు ప్రభు ఆమెను గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్తున్నారు. మార్తా యేసు ప్రభువుకు వడ్డించడానికి ప్రయాసపడి ప్రయత్నపడుతుందేమో. కానీ ఇక్కడ వాక్యాన్ని మీరు చూస్తే యేసు ప్రభువే మీకు వడ్డిస్తానని చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా మంచిగా. ఆయన వడ్డిస్తే ఆయన మంచి వాటిని మీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా మంచిగా. ఏం వడ్డిస్తాడైనా? మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని. వడ్డించడం అనగానే కేవలం తిండి కొరకే ఆలోచించారు. స్తోత్రం. బైబిల్ అంటుంది మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఆయన వడ్డిస్తున్నప్పుడు ఆయన మాటను అంగీకరిస్తే, కీర్తనకాడు అదే అంటున్నాడు కదా, నా మంచం మీద పరుండి నిన్ను గురించి నేను ధ్యానము చేస్తా ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుతుంది. ఆయన మాటలు గనక మీరు అంగీకరించగలిగితే, ఆయన మాటలను మీ హృదయంలో చేర్చుకోగలిగితే, ఆయన వడ్డిస్తున్నప్పుడు మీరు ఆ పంక్తిలో ఉంటే, స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎవరు వడ్డిస్తున్నప్పుడు? ప్రభువే వడ్డిస్తున్నప్పుడు, ప్రభువే బోధిస్తున్నప్పుడు, ప్రభువు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు పిలుస్తున్నప్పుడు ఆ వరుసలో మీరుంటే, ఆ భోజన పంక్తిలో మీరుంటే, మీరు తిని తృప్తి పొంది ఆ విందులో ఉన్న ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతారు. స్తోత్రం. ఆ విందు యొక్క రుచిని ఆస్వాదించగలుగుతారు. ఆ విందు యొక్క మాధుర్యాన్ని మీ జీవితంలో అనుభవించగలుగుతారు. అందుకే ఈ పగటి వేళ ఆయన నిలుచుండి పిలుస్తూ ఉన్నాడు. నువ్వు తలుపు తీస్తే ఆయన లోపలికి వచ్చినప్పుడు ఆయనతో మీతో ఆయన కలిసి భోజనం చేసే ఒక అద్భుతమైన ఆత్మీయమైన అనుభవాన్ని ప్రభు మీకు అనుగ్రహించుకోరుతున్నాడు. స్తోత్రం చెప్తారా మంచిగా. హల్లెలూయా. యేసు ప్రభు మీలో ఉంటే నిజముగానే సంతోషాన్ని, ఆనందాన్ని మీరు ఎలా అనుభవించగలుగుతారు?
యేసు ప్రభు లేకపోతే దుఃఖాన్ని, బాధను, వేదనను ఎందుకు అనుభవిస్తారు? మీరు ఆలోచించుకోవటానికి నేను 2 మాటలు చూపించాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్తారా? మంచిగా చెప్పాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదివితే, మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాలు. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునవి మనుషుని అపవిత్రపరుస్తాయి. లోపల నుండి అనగా మనుషుల మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. చూడండి, ఈ చెడ్డవన్నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని ఈ చెడ్డవన్నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు ఏ వ్యక్తికి సంతోషంగానే ఆనందంగానే ఉండదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. అక్కడ రాయబడిన వాటిల్లో మత్సరం ఉంది, అవివేకం ఉంది, దురాలోచనలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, కామ వికారం ఉంది, జారత్వం ఉంది. ఇవన్నీ హృదయంలో పెట్టుకుని యేసు ప్రభువు లేకుండానే బ్రతికేస్తుంటే ఆ జీవితానికి సంతోషం ఎక్కడ వస్తుంది చెప్పాలి. స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభు రావడం వల్ల మీకు ఉపయోగం ఏంటనంటే, యేసు ప్రభు ఎప్పుడైతే లోపల ప్రవేశిస్తాడో ఇవన్నీ బయటికి త్రోసివేయబడతాయట. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఇవి లోపల ఉన్నంత వరకు యేసు ప్రభు బయటే ఉంటాడు. ఆయనను బయట ఉంచినంత వరకు ఈ లోపల ఉన్న ఈ చెడ్డవన్నీ బయటికి నువ్వు తీసివేయలేవు. ఎందుకనంటే యేసు ప్రభు వారు అపవిత్ర ఆత్మను గురించిన ఉపమానం చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడనంటే, ఒక ఇంటిని ఆయన జ్ఞాపకం చేస్తూ 11వ అధ్యాయం ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటది. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఇంటికే మరలా వెళ్తాను అనుకొని ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండడం చూసి వెళ్ళి దానికంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను తీసుకుని వచ్చి ఆ ఇంటిని నింపుతుందట. విన్నాను ఈ మాటలు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వినండి, యేసు ప్రభువు లేని జీవితము, ఆ ఇల్లు, ఆ హృదయం ఎలా ఉంటుందో మీకు అర్థం అవటానికి యేసు ప్రభు చెప్పిన ఈ సంగతి మీరు ఆలోచించండి. ఒక అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీరు లేని చోట్లన్నీ వెతుక్కుంటా తిరుగుతుంటుందట. నీరు లేని చోటు అంటే వాక్యం అనే నీరు లేని ఇంటిని, హృదయాన్ని, చోటును వెతుక్కుంటుంది అది. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలోనికి వస్తుందో, నీ హృదయంలో చోటు చేసుకున్న ఈ అపవిత్రత కలుగజేసే, అపవిత్రాత్మ తీసుకుని వచ్చే ఈ అలవాట్లు, ఈ గుణాలు, ఈ స్వభావం అంతా కొట్టుకొని ఆ వాక్యపు ప్రవాహానికి కొట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను అపవిత్రపరిచే, నీకు సంతోషం లేకుండా చేసే, నీ జీవితాన్ని దుఃఖమయముగా మార్చేసే ఈ పరిస్థితులన్నీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ ఇల్లు ఊడ్చి అమర్చి నీరు లేకుండా మరలా ఆరిపోయిన అనుభవాలు గుండా వెళుతుంటే, చల్లారిపోయిన జీవితమే నీకు మిగిలిపోతే ఆ అపవిత్రాత్మ తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలు తీసుకొని ఆ ఇంట్లోకి వస్తుందట. అందుకే మీరెప్పుడు యేసు ప్రభువు లేకుండా, దాని అర్థం వాక్యము లేకుండా, దాని అర్థం నీరు లేకుండా మీ హృదయాలు ఎండిపోయి ఆరిపోయి ఎప్పుడు ఉండకూడదు. స్తోత్రం చెప్తారా మంచిగా.
హల్లెలూయా. యేసుప్రభు అదే చెప్పారు కదా, ఒక్కడు నన్ను ప్రేమించిన యెడల నా మాటను గైకొంటాడు, నా వాక్యాన్ని అంగీకరిస్తాడు, నా స్వరం వింటాడు, ఎప్పుడు నా కొరకు తలుపు తీసే ఉంచుతాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. వాక్యం వింటున్నప్పుడు మూసివేయబడిన హృదయంలో ఈ మత్సరము, ఈ కుళ్ళు, ఈ డంబము, అహంకారము, అవివేకము ఇలాంటివి బయటికి వెళ్ళవండి. ఆ హృదయం గట్టిగా ఉంటుంది, గర్వంతో నిండిపోయి ఉంటుంది. మెత్తని మాంసపు గుండెగా అది ఎప్పటికీ మారదు. ఏ హృదయం అయితే వాక్యపు ప్రవాహానికి తడిచి మెత్తగా మార్చబడుతుందో వారిలోనే వినయము, విధేయత, వాక్యం అంగీకరించే గుణము, యేసు ప్రభువుకి ఇష్టమైన జీవితం వారి జీవితంలోనే ఉంటుంది. స్తోత్రం. ఎవరైనా మీకు ఎదురుపడి తలబిరుస్తనంతో బ్రతుకుతూ ఉంటే ఆ హృదయంలో వాక్యానికి చోటు లేదని మీరు అర్థం చేసుకోవాలి. స్తోత్రం. ఎవరైనా మీ ప్రక్కన కూర్చుకొని మిమ్మల్ని ఒకవేళ అహంకారంతో మిమ్మల్ని చూస్తూ ఉంటే నీకంటే నేనే గొప్ప, మీరేంటి నేనేంటి, మీరెవరు నేనెవరు అనే స్వభావము వారి చూపుల్లో కనబడుతూ ఉంటే, హెచ్చు తగ్గులు కనబడుతూ ఉంటే ఆ హృదయంలో ఇంకా యేసు ప్రభు రాలేదని అర్థం చేసేసుకోవాలి. స్తోత్రం. వెంటనే మీరు ఏం చేయాలంటే యేసు ప్రభువు లేని వారితో కంటే యేసు ప్రభువుతో నిండిపోయిన వారితోనే ఎక్కువ మీరు ఉండటానికి ఇష్టపడాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఎందుకనంటే వారిలో ఉన్న అపవిత్రాత్మ నిన్ను ఇబ్బంది పెట్టేస్తుంది. స్తోత్రం. వారిలో ఉన్న యేసు ప్రభు ఎవరినైనా ఇబ్బంది పెట్టడం చూసారా? చెప్పాలి. ఇబ్బంది పెట్టేవారిగా, అభ్యంతర కారణంగా, ఇతరులకు బాధ కలిగించేవారుగా, ఇతరులకు దుఃఖం కలిగించేవారుగా మీరు ఉన్నారనంటే అపవిత్రాత్మ నీలో నివాసం చేస్తున్నారు. యేసు ప్రభు నివాసం చేస్తే మీరు ఇతరులకు దీవెనగాను, ఇతరులకు సంతోషంగాను, ఇతరులకు మేలుగాను, ఇతరులకు ఆనందంగానే బ్రతకగలుగుతారు. స్తోత్రం. భార్య భర్తకైనా, భర్త భార్యకైనా, సంఘముల విశ్వాసైనా విశ్వాసి, సంఘ కాపరికైనా సంఘ కాపరి విశ్వాసికైనా, ఏ సంఘమైనా ఏ సహవాసమైనా యేసు ప్రభువును కలిగి ఉంటే వారందరూ అందరికీ సంతోషంగా ఉంటారు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. అందుకే నా ప్రభువు మీతో చెప్తున్న మాట ఏంటంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ మాటలు అంటాడు, నా కుమారుడా నా మాటలను నీ హృదయం గట్టిగా పట్టుకొననిమ్ము అంటున్నాడు. స్తోత్రం. చదవండి ఒకసారి ఆ మాట. ఆయన నాకు బోధించు నాతో ఇట్లా, నేను నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. స్తోత్రం చెప్పాలి మంచిగా. నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొని, దేవుని మాటలు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, యేసు ప్రభువే నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, నీ హృదయంలో ఉన్న ఈ చెడ్డవన్నీ నిన్ను అపవిత్రపరిచే, లేక నీకు సంతోషం లేకుండా చేసే, నీకు బాధ మాత్రమే మిగిల్చే ఈ చెడ్డవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. స్తోత్రం చెప్పండి. ఏ చెడ్డవన్నీ? ఒకసారి మనం మార్కు సువార్తలో మరలా చదివి చూద్దాం. 20-21 వచనాలు. ఈ చెడ్డవన్నీ మనుషుని లోపల నుంచే వస్తాయి. అవి మాత్రమే మనుషుని అపవిత్రం చేస్తాయి. ఈ చెడ్డవన్నీ వెలుపలికి వెళ్ళిపోవాలనంటే నీ లోపలికి యేసు ప్రభు వచ్చి తీరాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఆ లోపల ఉన్నవన్నీ మనము చదివి చూస్తే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనము, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమము, కామవికారము, మత్సరం, దేవదూషణ, అహంభావము, అవివేకం. చూడండి ఈ మాటలు. లోపల నుంచి దేవదూషణ. దేవుణ్ణి దూషించే గుణం నీకు ఉందనంటే దేవుడు నీలో లేడని. స్తోత్రం చెప్పాలి. ఎవరైనా నీకు ఇష్టమైతే వారు నేను తిట్టినా కొట్టినా లేక నిన్నేమన్నా వారిని తిరిగి తిడతారా? పిల్లలంటే మీకు ఇష్టం, వారు గుండెల మీద తన్నుతుంటారు. తిరిగి వారిని ఒక్క మాట అని అంటారా? గుండెల మీద తన్నుతున్న పిల్లోడిని తల్లి
కింద తొక్కిన ఆర తీసేస్తారా? ఎప్పుడైనా చూసారా తల్లిని? కొంతమంది పిల్లలకి బూతులు నేర్పిస్తారు. స్తోత్రం. అంతకంటే మంచి వ్యక్తులు, అంతకంటే మంచి పెద్దోళ్ళు ఇంకెవరు ఉండరు. స్తోత్రం. నువ్వు తిడుతుంటే వాళ్ళు కొడుతుంటే వీళ్ళు తెగ సంబరపడిపోతారండి. అదే నేర్పించిన వాళ్ళే పెద్ద అయిన తర్వాత తిడతారు. మరి అమ్మని నాన్న ఏం చేద్దాం? అప్పుడు తెగ బాధపడిపోతారు. స్తోత్రం. మరి నువ్వు చిన్నప్పుడు నేర్పించేందేగా. కొట్టు. అమ్మని నాన్నని కొట్టే వాళ్ళని చూసినప్పుడు మీరేం పొరపాటు పడకండి. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నో లేక తాతో ముత్తాతో ఎవడో నేర్పించాడు వాళ్ళకి. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఏమనుకుంటున్నావో అని ఆ నాన్నకే వార్నింగ్ ఇస్తాడు వీడు. ఈ వార్నింగ్లు ఎక్కడ నేర్చుకున్నారు అనుకుంటున్నారు? వాళ్ళ తాతో, వాళ్ళ మామో, లేక వాళ్ళ అమ్మో ఎవరు నేర్పించారు చిన్నప్పుడు. ఊరికనే రావు పిల్లలకి. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? హల్లెలూయా కాదు, ఎవరో నేర్పించారు. ఆ చిన్నప్పుడే ముసి నవ్వులు నవ్వుకుని పెద్ద అయిన తర్వాత తొక్కిన ఆర తీసేస్తానండి. మరి చిన్నప్పుడు తొక్కిన ఆర తీసేస్తానని నేర్పించు నువ్వే. బాధపడకూడదు అలాంటప్పుడు. నాయనే, నా తండ్రి, మంచి భలే తిడుతున్నావు నాయన. అమ్మా బాగా తిడుతున్నావమ్మా కదా. కూతుర్లు కొంతమంది అమ్మనే అసలు ఎన్నెన్ని మాటలు అంటారో. స్తోత్రం. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మీరు చిన్నప్పుడు వాళ్ళని అన్ని మాటలని ఉంటారు. హల్లెలూయా. కొంతమంది తల్లులు పిల్లల్ని ఏం మాట్లాడతారో వారికే తెలియదు. రకరకాల పెద్ద పెద్ద పదాలు, అవార్డులు దొరికే పదాలని తెచ్చి పోగేసి కూతురు దగ్గర పెడతా ఉంటారు వాళ్ళు. ఆ కూతురు మరలా ఏం చేస్తుంది అంటే తల్లిని తిరిగి అవే అవార్డులు తీసుకుని వచ్చి, నువ్వు సంపాదించిన గోల్డ్ మెడల్స్ ఇవి, బంగారు పతకాలు, కాంస్య పతకాలు అని మీ ముందే పెడతారు. స్తోత్రం. అప్పుడు బాధపడకూడదు. కూతురు తిట్టినప్పుడు తల్లులు బాధపడకూడదు. ఏనంటే చిన్నప్పుడు నువ్వు సేమ్ డైలాగులు అని ఉంటావు. బాగా గుర్తు చేసుకుంటే హృదయంలో నిండిపోయిన దాన్ని బట్టే కదా నోరు మాట్లాడేది. దేవదూషణ, అహంభావము, మత్సరం, దురాలోచనలు, నరహత్య, అహంభావం ఇవన్నీ లోపల నుండి వస్తాయట. ఈ లోపల ఉన్నంత వరకు ఏ వ్యక్తి జీవితమైనా సంతోషంగా ఉంటే వచ్చి నన్ను అడగండి. దురాలోచనలు కలిగిన వాడి జీవితం ఎప్పటికీ సంతోషంగా ఉండదు. దేవదూషణ చేసేవాడు ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. ఎందుకనంటే దేవుడు వారి జీవితంలో లేడు కనుక. దేవుడు లేనప్పుడు ఆ జీవితంలో ఎవరు ఉంటారు? డౌట్ లేకుండా, అనుమాన పడకుండా, దెయ్యం తప్పకుండా ఉంటారు అక్కడ. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? దేవుడు లేడు అని అంటే అక్కడ తప్పకుండా ఎవరు ఉంటారు? దెయ్యం ఉంటారండి. దేవుడు లేని వారు ఎప్పుడు నిమ్మలంగా ఉండలేరు. ఎప్పుడు కోపంతో ఉంటారండి. పిల్లల దగ్గరికి వెళ్తే వారు ప్రేమగా పలకరించలేరు. అన్నదమ్ములు వస్తే ప్రేమగా వారితో ఉండలేరు. ఇంకెప్పుడు సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు, ఏదో తిట్టుకుంటూ ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి చిరాకు పడిపోతుంటారు. వారి జీవితం మనశ్శాంతిగా ఉండదు. తిన్నా సంతోషంగా ఉండరు, తినకపోతే అసలే ఉండరు. స్తోత్రం. ట్యాబ్లెట్ వేసుకున్నా, బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నా నిమ్మలంగా ఉండలేరు. హల్లెలూయా. కొంతమంది బీపీ ట్యాబ్లెట్లు 4-5 వేసేసుకుంటారు. అంటే 4-5 వేసేసుకుంటే నిమ్మలమైపోతారా? అసలు ట్యాబ్లెట్ లేకుండానే నిమ్మలంగా ఉండే ట్యాబ్లెట్ ఒకటి ఇస్తున్నాను నేను మీకు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? మీ చిప్పే పడిపోయింది. ఇంకా నువ్వు ఎన్ని కనెక్షన్లు ఇస్తే పనికొస్తుంది ఆ సిస్టమ్? చెప్పండి, ఏం పడిపోయింది? వాడుక మాటలో చెప్పాలంటే చిప్పు పోయింది. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? ఇంకా వారి జీవితంలో సంతోషం, ఆనందం ఉండదండి. మీరు గమనించి చూసుకోండి. యేసు ప్రభువు ఉంటే ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, హల్లెలూయా చెప్పండి మంచిగా. ఒక ఆయన పాడుతున్నాడు, గాలి లేకపోయినా, నీరు లేకపోయినా, ఏమి లేకపోయినా బ్రతుకగలను, నా బ్రతుకగలను. నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన
హల్లెలూయా. యేసు ప్రభువు లేకపోతే మీ హృదయం, మీ జీవితం ఎలాగుంటుందో చూపించడానికి ఇంకొక మాటను నేను చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 21 వచనాల వరకు మనం చదవాలి. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు. యెహోవాకు అసహ్యమైనవి 6 ఉన్నాయి. 7 ఆయనకి 7 ఆయనకు హేయములు. హేయమైనవి అవేమనగా ఆ, అహంకార దృష్టియు, వినండి, అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు నిరపరాధులను చంపే చేతులు, దుర్యాలోచనలు, దురాలోచనలు ఆలోచించే హృదయం, కీడు చేయుటకు కీడు చేయటానికి పరుగులెత్తే పాదాలు, లేని వాటిని పలుకు, లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యము, అన్నదమ్ముల్లో అన్నదమ్ములలో జగడం పుట్టించటం. ఇంకా నా కుమారుడా, ఆ, నీ తండ్రి ఆజ్ఞను గైగొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొను. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, ధరించుకొనుము, నీ మెడ చుట్టూ నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొను. కట్టుకొని. మీ మాటలు చూడండి, మీరు ఇక్కడ చదివిన మాటలు మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం 20-21 వచనాల్లో చదివిన మాటలకి సరిగ్గా సరిపోల్చటానికి సరిపోయేటట్టుగా ఉంటాయి. దురాలోచనలు అనే మాట అక్కడ చదివాం కదా. దుర్యోచనలు రోచించే హృదయం, అన్నదమ్ములలో జగడములు పుట్టించటం, నిరపరాధులను చంపే చేతులు, లేని వాటిని పుట్టించే అబద్ధ సాక్ష్యము, కీడు చేయటానికి పరుగులెత్తే పాదాలు, అహంకార దృష్టి, కళ్ళలాడే నాలుక, ఇవన్నీ హృదయంలో పెట్టుకుంటే యేసుప్రభు అక్కడ ఉండడు. అందుకే ఇవన్నీ చెప్పిన తర్వాత కింద అంటాడు, నా మాటలు నీ హృదయమందు చాలా జాగ్రత్తగా నువ్వు పట్టుకొని ఉండాలి, హృదయంలో పెట్టుకొని ఉండాలి. స్తోత్రం చెప్తారా మంచిగా? నీ హృదయంలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. యేసు ప్రభువు లేకపోతే ఇవన్నీ ఉంటాయండి, డౌట్ అయితే లేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, వెంటనే మీరు అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మీకోసమే. మత్సరం ఇంకా ఉంది, అహంకారం ఇంకా ఉంది, ఇతరుల మీద దురాలోచనలే చేస్తున్నారు. తోటి విశ్వాసికి మేలు చేయడానికి బదులు వారికి కీడు చేయడానికే ఎప్పుడు ఆలోచిస్తున్నారు. వారు బాగుపడితే చూడలేకపోతున్నారు, మత్సరపడిపోతున్నారు. అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టిస్తున్నారు. వారి మీద వీరికి, వీరి మీద వారికి లేనిపోని అన్నీ చెప్పేస్తున్నారు. మీ మాటలు ఎప్పుడు కళ్ళలే, అబద్ధాలే, అన్ని అబద్ధాలు ఆడితో బ్రతికేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే యేసుప్రభు మీ హృదయంలో లేడు. యేసుప్రభువే మీ హృదయంలో ఉంటే, ఆయన మాటలే మీ హృదయంలో ఉంటే, ఆయన మాటలు మీ హృదయాన్ని ఏం చేస్తాయి అనుకుంటున్నారు? వీటన్నిటిని బయటికి నెట్టివేసి వెలుపలికి త్రోసేసి మీ హృదయాన్ని నిర్మలంగా మార్చేస్తాయి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మీ హృదయాన్ని నిర్మలంగా చేయటానికి, మిమ్మలను సమాధానముతోను సంతోషముతోను నింపటానికి, మీ జీవితం ఆనందమయముగా మార్చటానికే నా ప్రభువు అంటాడు, ఇదిగో తలుపు యొద్ద నుండి నేను తట్టుచు ఉన్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ మాటలను బట్టి మీరు ఆలోచించుకోండి. యేసు ప్రభు మీ హృదయంలో ఉన్నాడా, వెలుపల ఉన్నాడా? ఆయన నిజంగానే మీ హృదయం లోపల ఉంటే ఇవేవి మీ జీవితంలో కనిపించవు. స్తోత్రం చెప్పాలి మంచిగా. నరహత్య కనిపించదు. కొంతమంది మాటలతోనే చంపేస్తారుగా. నరహత్య అంటే కత్తి పట్టుకుని తిరగడం అనుకునేరు, మాటలతో చంపేస్తారు. ఒక్క మాట చాలు. ఎలాంటి మాటలు మాట్లాడతారంటే వాళ్ళు, అది నిజంగానే బైబిల్ చెప్తున్నట్టుగా కత్తిపోటు వంటి మాటలు. ఒక్క మాట మాట్లాడతారా, ఇక అది గుచ్చుకున్న వాళ్ళు, పొడుచుకున్న వాళ్ళు జీవితం అంతా బాధపడ్డం. నేనేమంటుంటానంటే, కత్తితో తగిలిన గాయమైన మాన్పటానికి మందు దొరుకుతుందేమో కానీ
ఈ కత్తిపోటు వంటి మాటలు ఉంటాయి చూసారా, ఆ మాటల వలన కలిగిన గాయం అసలు ఎప్పటికీ మానదు. అంతకంటే భయంకరమైన హత్య ఇంకొకటి ఉండనే ఉండదు. ఇంకా అలా నరహత్య చేయ పొంచువారి వలె నరహత్య అనేది మీ జీవితంలో కనిపిస్తూ ఉంది అని అంటే యేసు ప్రభువుకు మీ హృదయంలో చోట్లేదని అర్థం. యేసు ప్రభు ఆ హృదయంలోనే ఉంటే ఈ మత్సరము, అహంకారము, జారత్వము, విమతములు ఇలాంటివి ఏది ఆ హృదయంలో అసలు ఉండనివ్వడు ఆయన. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అసలు వాటికి చోటు ఉండదు అక్కడ. అందుకే ఈ ఉదయం, ఈ మధ్యాహ్న వేళలో యేసుప్రభు మీ హృదయంలో ఉన్నాడా? ఇంకా బయటే నిలబడి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడా? మీరు ఆలోచించుకోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. కొంతమంది ఏమంటారనంటే, నా వలన చీమకు కూడా హాని కలగదండి. ఏం జరగదంట? కాలు కింద తొక్కేసి మరి ఏం చెప్తారు? నా వలన చీమకు కూడా ఏం జరగదు, హాని కలగదండి. మీకు అర్థం అవట్లేదేమో. మీ వలన తోటి విశ్వాసులు ఒకవేళ బాధపడుతున్నారేమో. నీ వలన సంఘానికి రావలసిన వాళ్ళు సంఘానికి దూరం అయిపోతున్నారేమో. నీ వలన ప్రభువును నిశ్చింతగా ఆరాధన చేయవలసిన వాళ్ళు అసలు ప్రభువుతో సంబంధం లేకుండా అయిపోతున్నారేమో. నీ మాటలు ఒకరిని ప్రభువుకు దగ్గర చేస్తున్నాయా లేక ప్రభువుకు దూరం చేస్తున్నాయా? నీ మాటల వలన ఒకరు మందిరానికి రాగలుగుతున్నారా? నువ్వు ఉన్నావని వారి మందిరానికి మానేస్తున్నారా? స్తోత్రం చెప్పాలి మంచి. హల్లెలూయా. యేసు ప్రభువే గనక నీ హృదయంలో ఉంటే నీ మాటలు ఒకరికి ఆనందాన్ని కలిగిస్తాయి. స్తోత్రం. నీ మాటలు ఒకరిని బాధలో ఆదరణ పొందేటట్టుగా చేస్తాయి. ఇతరుల గాయాలను మానుపుతాయి. నీ నోటి మాటలు ఇతరులకు నొప్పి కలిగించకుండా వారి నొప్పి తీరిపోయేటట్టుగా, తగ్గిపోయేటట్టుగా, మానిపోయేటట్టుగా చేస్తాయి. స్తోత్రం చెప్దాం మంచిగా. అందుకే దేవుని మందిరానికి రావటం సరిపోదు. దేవుని మందిరానికి వచ్చే నీ హృదయంలో తప్పకుండా ఏమి నిండి ఉండాలి అని అంటే, ఇడ్లీ వేసుకోవటానికి ఫ్రిడ్జ్ నిండా ఏముండాలి? ఆ గిన్నె నిండా పొంగిపోయి ఫ్రిడ్జ్ పాడు చేసేస్తున్న మినప్పిండే ఉండాలి. ఒక్కొక్కరు చాలా మంచి వాళ్ళు వారానికి సరిపడా రుబ్బేస్తారు ఒకసారి. అది తీసుకోలేది పొంగిపోతుంటుంది. వీళ్ళు ఏం సంతోషపడతారని నేను రుబ్బింది ఇంతే, కానీ నా గిన్నె నిండి పులిసిపోయిన పిండి అది. స్తోత్రం. ఏ పిండి? పులిసిపోయిన పిండి. కొంతమంది ఎందుకో వారానికి సరిపడా, అమెరికా వాళ్ళట నెలకు సరిపడా మాంసం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటారంట. ఎంత మాంసం? నెలకే. మరి వాళ్ళకి టైము సరిపోదు అసలు. ఒక్క క్షణం కూడా వాళ్ళు ఖాళీ ఉండరు. అందుకని ఏం చేస్తారనంటే వాళ్ళు వండుకోరు, రోజు వండుకోరు. వండేసినవి ఉంటాయా ఫ్రిడ్జ్ నిండా, అవి తెచ్చుకుని వేడి చేసుకుని ఓవెన్లో పెట్టుకుని వేడి చేసుకుని తినేసి పోతారు. అందుకే అమెరికా వాళ్ళు అందరూ ఎంత లావు ఉంటారు. అదంతా ఆరోగ్యకరమైన లావు అనుకునేరు. ఊబకాయం, జబ్బు ఒళ్ళు. స్తోత్రం చెప్పట్లేదు మీరు. ఏ ఒళ్ళది? జబ్బు. చిన్న ఎండకి తట్టుకోలేరు వాళ్ళు. పిరికొళ్ళు. ఎంత పిరికితనం అంటే, మిమ్మల్ని వాళ్ళని పక్క పక్కన పెడితే, అడవిలో వదిలేస్తే మీకంటే ముందు వాళ్ళే చచ్చిపోతారు. మరి ప్రపంచమంతా చెప్పుకునేది ఏంటి? అమెరికా దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, మంచి సైన్యం ఉందని కదా చెప్పుకునేది. వాళ్ళు తినే తిండంతా జబ్బు తిండే. స్తోత్రం చెప్పండి. ఏ తిండది? మన వాళ్ళకి కూరగాయలు ఫ్రెష్గా తినడానికి ఇష్టం ఉండదు. వారం అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కుళ్ళిపోయి వల్లిపోయి నల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు కట్ చేసుకుని ఎప్పుడు చేసుకుని. ఎందుకనంటే వేపినప్పుడు నల్లగా అయ్యే వరకు వేపనవసరం లేదుగా, ఆల్రెడీ ఫ్రిడ్జ్లోనే సగం నల్లగా అయిపోయినాయి కదా. 2 సార్లు గైట్ ఇలాగే ఊపగానే అది ఏమైనా కనబడాలని అంటే వేగిపోయినట్టు కనబడాలి. తీరా తినేటప్పుడు తెలుస్తుంది అది వేగిందో లేకపోతే ఈ నేపు తింటుందో. హల్లెలూయా చెప్పట్లేదు మీరు. కసుమనే మన వాళ్ళకి అయ్యి ఇష్టమైపోయినాయి బాగా. హల్లెలూయా. ఇప్పుడు చేపలు ఉంటాయి కదా, చేపలు ఆల్రెడీ సముద్రంలోనో చెరువులోనో పట్టిన తర్వాత
అది ఐసులో పెట్టి ఎక్కడి నుంచో తెచ్చేసరికి వారం రోజులు అవుతుంది. మీరు సంతలోకి వెళ్ళి కొనుక్కొని వెంటనే పెద్ద చేపలు ఉంటాయి అక్కడ. మన దగ్గర ప్రార్థన చేసుకోవడానికి చేపలు పట్టే వాళ్ళు వస్తారు. 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి ఒకసారి చేప ఇచ్చాడు ఒక ఆయన నాకు. ఇంటికి తెచ్చిన తర్వాత వండేమనండి వెంటనే అన్నాడు. అది 3 రోజులు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది. మా పాస్టర్ గారు 3 రోజులు పెట్టారు. మరి ఆయన సాయంకాలమే అడిగాడు వండారా అని. అంటే వండలేదంటే బాగోదని వండారు. బాగుందా అన్నాడు ఆయన. బాగుంది అన్నాను నేను. ఆయన అంటాడు మీకు బాగానే ఉంటుంది, మాకైతే బాగోదు అన్నాడు ఆయన. అన్నాను. మేము ఇలా సముద్రంలో తెచ్చిన వెంటనే వండుకు తినేస్తాం, అలాగైతేనే మాకు తిన్నట్టుగా ఉంటుంది. ఇలా ఐసులో పెట్టినవి మాకు దేవుడు మాకు ఆ వరం ఇచ్చాడు, కృప ఇచ్చాడు అన్నాడు ఆయన. స్తోత్రం. దేవుడు మనకే వరం ఇచ్చాడంటే వారం రోజులలో ఐసులో పెట్టి తెస్తారా? అప్పటికే చచ్చిపడిపోయి ఇలా ఏలెడితే దిగబడిపోయేలాగా ఉంటుందా? తెచ్చిన తర్వాత మనం మరి వెంటనే వండితే బాగోదు కదా. ఫ్రెష్ చేపలు వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాలి మనం. చచ్చిపోయిందా అని మరలా ఇంకా పుచ్చిపోయే వరకు పెట్టాలి ఫ్రిడ్జ్లో. స్తోత్రం. అప్పుడు కానీ మనస్తృప్తిగా అనిపించదు. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. మనం అలాంటి జీవితానికి అలవాటు పడిపోయాం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వాక్యముగా అంగీకరించడానికి మనకి ఇష్టం ఉండదు. స్తోత్రం చెప్పండి. సరాసరి మన హృదయంలోనికి దూసుకెళ్ళిపోతే అమ్మ బాబోయ్ అంగీకరించడానికి మనకేముండదు, ఇష్టం ఉండదు. ఆ రంగు రాసి ఈ రంగు రాసి ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి అందులో పులిమి ఇందులో పులిమి. మనకి ఎలాగ కావాలనంటే వాక్యం అందంగా కావాలి. మనకి ఎలాగా చూస్తే ఇష్టమో, ఎలా వింటే ఇష్టమో, ఎలా అంగీకరించడానికి కోరుకుంటామో ఆ వాక్యం కావాలి మనకు. అది ఇప్పుడు దానికి అలవాటు పడిపోయాం. అందుకే యేసుప్రభు ఇంకా వెలుపలే నిలబడి వాకిట్లోనే నిలబడి నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, ప్రియ తల్లి, అమ్మా, అయ్యా, యేసు ప్రభు నీ హృదయంలో ఉండడం నీకు ఇష్టమా? యేసు ప్రభు లేని కారణంగా నీ హృదయంలో దురాలోచనలు, మత్సరము, జారత్వం, విమతములు, ఇలాగని యేసు ప్రభుకు ఈ హేయమైన అసహ్యమైన కార్యాలు, అబద్ధ సాక్ష్యము, దుర్యోచనలు, అన్నదమ్ములలో జగడాలు పుట్టించటం, లేని వాటిని పలికే స్వభావం, ఇవన్నీ నీలో ఉండటం ఇష్టమా? ఆలోచించుకోండి. అవన్నీ ఒకవేళ అలాగే ఉండనిస్తే, అలాగే నీ హృదయంలో నింపుకొని దాటిని దాచుకుంటే నీ జీవితంలో ఎప్పటికీ సంతోషాన్ని అనుభవించలేవు. వాటితోనే నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసేసుకుంటావు. అలాగ నువ్వు నశించిపోకూడదని ఉదయకాలమందు ఈ పగటి వేళ ప్రభువేమంటాడనంటే నేను నీలోనికి రావడానికి ఇష్టపడుతున్నాను. నీవు నన్ను నీ హృదయంలోనికి చేర్చుకుంటే నిన్ను నశింపచేసి ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. నీ జీవితం నిజంగానే సంతోషంగా ఉంటుంది. విందు జరిగితే ఇంట్లో ఎంత ఆనందం ఉంటుందో, చిన్నవారు పెద్దవారు అందరూ సంతోషంగా ఉంటారు. నీ జీవితం అంతా సంతోషంగా నువ్వు గడపగలుగుతావు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయి, ఆనందాన్ని కోల్పోయి, నిజమైన సంతోషం అంటే ఏంటో తెలియక చాలామంది ఏమనుకుంటారనంటే వెండి బంగారమే సంతోషమే. స్తోత్రం. బంగారం ఉన్నవాళ్ళు సంతోషంగా ఉంటారా? చెప్పాలి. కొనుక్కున్నప్పుడు నిజంగానే సంతోషంగా కొనుక్కున్నారు అనుకుందాం. హల్లెలూయా. తక్కువేంటి? ఏమన్నా తక్కువేం కాదు కదా, చాలా ఎక్కువ. ఆషాఢంలోనే కొంచెం మీ చేత ఎక్కువ కొనిపించడానికి ఏం చేస్తాడనంటే తులానికి 100-200 తగ్గిస్తాడు. స్తోత్రం. ఓ 10,000 తగ్గిపోయినట్టు ఫీల్ అయిపోయి ఆషాఢంలో చాలా తక్కువ వస్తుందని చెప్పి అమ్మలో అక్కలు పరిగెత్తేది ఎప్పుడేనంటే ఆషాఢంలోనే. స్తోత్రం. రెండు జతలు ఉంటాయి ఆల్రెడీ ఏలాడి చాలదన్నట్టు మళ్ళీ ఇంకో 2 జతలు కొనుక్కుంటుంది దేవుడు. ఎందుకనంటే రోజు కూడా తీసేడతారా? ఏం చేస్తారు చెప్పండి? 4 జతలు ఉన్నాయండి, ఏం చేస్తారు? వారానికి 8 రోజులు కదా, అంటే ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుందాం మనం. వారానికి 8 రోజుల్లో 2 రోజులకు ఒకటి ఎడతారా? ఏం చేస్తారు చెప్పండి? ఈ తీసి మార్చేటప్పుడు శీల వెళ్ళిపోయింది అనుకోండి ఎక్కడికో, ఆ శీల పోతే ఎక్కడికో పోయింది. ఇంకంతే సంగతులు. కొన్నప్పుడున్న సంతోషం ఉండేనా?
ఇంకెవరు పలకరించినా ప్రైజ్లాడని ప్రైజ్లో ఏ అమ్మ అలాగున్నావు, మీ ఆయన తిట్టాడని అంటే కాదు, సీల వెళ్ళిపోయింది అక్కడికి. మళ్ళీ పట్టుకెళ్ళి షాప్ దగ్గరికి పట్టుకెళ్ళి ఆ సీల సెట్ చేయమంటే దీన్ని దానికి సెట్ అవుదమ్మా, మళ్ళీ మార్చాలి. అది మార్చినప్పుడు ఏం చేయాలి? కొంచెం తీసేయాలి. కొనుక్కోమని ఎవడు చెప్పాడు? మళ్ళీ పోగొట్టుకోమని ఎవడు చెప్పాడు? మళ్ళీ అక్కడికి పట్టుకెళ్ళి మార్చమని ఎవడు చెప్పాడు? చేతులారా డబ్బులు పోగొట్టుకోమని ఎవడు చెప్పాడు? స్తోత్రం చెప్పాలి మంచిగా. నిజంగా నాకు తెలిసి బంగారం ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు ఇప్పటి వరకు నేను చూడలే. ఏనంటే నా బంగారం పోయిందో, మా అమ్మ అట్టికి పోయిందో, లేకపోతే మా ఇంటికి వచ్చిన చుట్టాలు అట్టికి పోయారు, ఎక్కడ పోయిందో ప్రార్థన చేసి చెప్పండి పాస్టర్ గారు అని చెప్పిన వాళ్ళు బోళ్ళు అంతమంది. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు. అది లేని వారికి ఉందని లేదు, లేదని లేదు, ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు, ఏ కష్టం లేదు. ఎవరుండగా యేసు ప్రభు ఉంటే ఇంకా అన్నాటి మీద ఎక్కడ ఉంటుంది చెప్పండి? స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువే గనక ఉంటే నిజం చెప్తున్నాను, నీకు డబ్బు మీద కానీ, బంగారం మీద కానీ, భూముల మీద కానీ, ఇల్లు వాకిళ్ళు ఇంకా వేటి మీద ఉండదండి. యేసయ్య ఉంటే చాలు అన్న సంతృప్తికరమైన జీవితమే ఉంటుంది. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. యేసుప్రభు ఏమన్నాడనంటే, ఎవరైనా నాకంటే అమ్మనైనా, నాన్నైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెండ్రనైనా, భూములైనా, ఇల్లైనా వాటిని ఎక్కువగా ప్రేమిస్తే వారు నాకు పాత్రులు కాదని చెప్పాడు ఆయన. వీటన్నిటి మీద నీ మనసు ఉంది అని అంటే యేసు ప్రభు మీద లేదనే అర్థం. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. యేసు ప్రభు మీద మనసు ఉంటే వాటి మీద ఉండదిక. మరీ బోడి చెవులతో ఉన్నావని అందరు అంటున్నారని నువ్వు అలా ఫీల్ అవుతున్నావని అనుకుంటే, ఒక 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఓ సిస్టర్ అంటున్నారంట, ఏమీ పెట్టుకోకపోయినా మీరు చాలా అందంగా ఉన్నారని అంటున్నారంట. ఆ మాటకి ఈవిడ పొంగిపోయి ఎంతలో అయిపోయి ఇంటికి వచ్చి, ఇన్ని సంవత్సరాల్లో ఒక్క మాట అయినా అన్నావా నువ్వు నన్ను? హల్లెలూయా. ఇప్పుడు అలాగ అనకుండానే అనుకోకుండానే పెళ్లి చేసుకున్నారు ఆవిడ్ని. మరి ఆవిడ అర్థం చేసుకోవాలి కదా మనల్ని. స్తోత్రం. ఇప్పుడు బాగాలేదు అనుకున్నాను అనుకోండి, ఆవిడ చూసినప్పుడే మొహం ఇలా గట్టి, నాకు వద్దురా బాబు నీకు నమస్కారం రా అని చెప్పాలి. నాన్నకి అమ్మకి దండం పెట్టేసి వచ్చేతనిగా. మళ్ళీ ఈవిడ వచ్చి ఆవిడ ఎవరో అన్నదంట, ఏమీ పెట్టుకోపోయినా చాలా. ఆ మాట నాతో కాదు, నిన్ను అక్కోయ్ అని తెగ తిరుగుతున్నారుగా నీ చేయి కట్టుకొని. ఆ అక్కలకి అమ్మలకి చెప్పు, ఏమీ పెట్టుకోపోయినా అందంగానే ఉంటావని. స్తోత్రం. ఈవిడికి అర్థమైన మాట, ఆవిడికి అర్థమైన మాట మీకు అర్థం అవ్వాలిగా. ప్రాణం పోయినా ఇష్టపడతారు కానీ ఏం పోతే ఒప్పుకోరు. చెప్పాలి. నా బంగారమా, వీళ్ళు పాడమంటే ఆ పాట బంగారమే బంగారం. స్తోత్రం. డబ్బే డబ్బు కదా. కొంతమంది గుండె డబ్బు. మామూలుగా గుండె ఏం కొట్టుకుంటుందంట? లబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. కానీ డబ్బు మీద ఉన్న వాళ్ళ గుండె, యేసు ప్రభు లేని గుండె ఏం కొట్టుకుంటుందనంటే డబ్బు. కొంతమంది డబ్బుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటారండి. ఒక ఆవిడ అంటది ఆవిడ దగ్గర డబ్బులు లేకపోతే ప్రాణం పోయినట్టు ఉంటుందంట. నేను ఎప్పుడు ఎలాగ ఉండలేదు. అసలు నా ప్రాణం ఎలాగుందనంటే కుడితిలో పడిన ఎలకలాగా తెక్కొట్టేసుకుంటుందంట. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, నా జీవితం ఎంత హాయిగా ఉంటుంది. స్తోత్రం. చెప్పట్లేదు మీరు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఇంకెప్పుడు మన జేబులో ఉండదు. ఏముండదు? ఏమీ ఉండదండి. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు. ఏమీ ఉండదు. లేదనే బాధ ఉండదు, ఉందనే ఉండదు. మన దగ్గరికి వచ్చినా కానీ ఉండదుగా. హల్లెలూయా. డబ్బు నాతో మరి కటీఫా అయిపోయి ఉంటుంది. ఈ లోకములు అన్నీ ఉండి యేసు ప్రభువు లేకపోతే దానివలన అసలు ఏ ప్రయోజనం లేదు. బైబిల్ చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఒకవేళ లోకమంతా సంపాదించుకున్న వ్యక్తివైనా
లేక ఈ లోకంలో కొంతమంది అంటుంటారు మా కుటుంబం చాలా పెద్దదండి. ఎంత పెద్దది? అంత పెద్ద కుటుంబం మంచం పట్టేస్తే చూడడానికి ఏం చేయదు, ఒక్క పురుగు కూడా రాదు, పలకరించదు, పట్టించుకోదు. హల్లెలూయా చెప్పట్లేదు మీరు? ఆ పెద్ద కుటుంబం ఏం చేయదు, పట్టించుకోదు. కొంతమంది ఎందుకో మా చాలా పెద్ద కుటుంబం అండి. యేసు ప్రభువు లేకుండా ఎంత పెద్ద కుటుంబం ఉన్నా ఊరంతా మా వాళ్ళేనండి. హల్లెలూయా. మా ఇంటి పేరుని బట్టే మా ఊరికి పేరు వచ్చిందని అన్నాడు కాయ. ఎందుకు వచ్చిన పేరు? హల్లెలూయా చెప్పట్లేదు. మా ఇంటి పేరుని బట్టే మా ఊరికి ఏమొచ్చింది? పేరు వచ్చింది. అయినా కానీ ఊరందరూ ఇంటి పేరు వాళ్ళే, వీళ్ళ ఇంటికి ఎవరో రారు. స్తోత్రం చెప్పట్లేదు మీరు? ఊరందరూ ఎవరింటి పేరు వాళ్ళు? వీళ్ళ ఇంటి పేరు వాళ్ళే. వీళ్ళ ఇంటికి మాత్రం ఏం చేయరు, ఎవరో రారు. వీళ్ళేమో ఎలా చూస్తారనంటే ఊరికి వీళ్ళకి సంబంధం లేదన్నట్టు చూస్తారు. కానీ మరి వీళ్ళు చెప్పుకునే గొప్ప, ఏదైనా చెప్పుకునే గొప్ప ఉందంటే ఏమిటది? ఊరందరూ మా ఇంటి పేరు వాళ్ళేనండి అండి. ఈ ఊర్లో సగం మా ఫ్యామిలీయేనండి. ఎందుకు? అందుకే నేను ఏమంటానంటే ఊరంతా మన వాళ్ళే అయినా యేసు ప్రభు లేకపోతే, లేక దైవసేనలు ఎంతోమంది పాడారు పాటల్లో, ఒకవేళ ఇంటి నిండా బంగారం ఉన్నా యేసు ప్రభు లేకపోతే, నీకు కోట్లు కోట్లు ఆస్తి ఉన్నా యేసు ప్రభు లేకపోతే నీ జీవితము 0 0 0 జీరో. అందుకే ఆయన నిన్ను తడుతూ ఉన్నాడు. నీ హృదయం యొక్క తలుపునొద్ద నిలుచుండి తడుతున్నాడు. యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకో. ఆయన వెలుపల ఉన్నాడో లోపల ఉన్నాడో ఆలోచించుకో. ఒకవేళ ఆయన నా హృదయంలోనే ఉన్నాడండి అని చెబుతూ ఇంకా నువ్వు బాధతోనే, దుఃఖంతోనే, వేదనతోనే బ్రతుకుతూ ఉంటే నువ్వు అర్థం చేసుకో, యేసు ప్రభు లోపల లేడు, బయటే ఉన్నాడు. యేసు ప్రభు నిజంగానే నీ హృదయంలో ఉంటే నీ హృదయంలో దురాలోచనలు ఉండవు, మత్సరం ఉండదు, అహంభావం ఉండదు, అవివేకం ఉండదు, అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించడం ఉండదు, జారత్వం ఉండదు, వ్యభిచారం ఉండదు. ఇలాంటి అపవిత్రమైన కార్యాలు నీ జీవితంలో కనీసం చూద్దామంటే కనిపించవు. అవి కనిపిస్తూ యేసు ప్రభు నాలోనే ఉన్నాడని నువ్వు అందరికీ చెబుతూ బ్రతికేస్తున్నావు అని అంటే యేసు ప్రభు ఇంకా బయటే ఉన్నాడు. అందుకే ఆయన నిన్ను మరలా పిలుస్తూ ఉన్నాడు. ఎంతకాలం ఇలా నన్ను బయట నిలవబెడతావు? ఎంతకాలం నా స్వరం విని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా బ్రతుకుతావు? హృదయం యొక్క తలుపు తెరువు, నేను లోపలికి వస్తాను. నిజమైన సంతోషం అంటే ఏంటో, బంగారము, వెండి, డబ్బు, ధనము, ధాన్యము, మనుషులు, స్నేహితులు, బంధువులు వీళ్ళెవ్వరూ ఇవ్వలేని, పంచలేని, అందించలేని ఆనందాన్ని నేను నీకు ఇస్తానని నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నీకు అర్థమైతే ప్రభువా నా హృదయంలోనికి రా, నా హృదయం నిండా నువ్వే ఉండని ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తావా? ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తావా? ఆరోగ్యం ఉండే అవకాశం ఉంటే కనుక మోకరించగలిగిన వారు మోకాళ్ళ మీదకి వచ్చి ఒక్క మాట చెప్పి ప్రార్థన చేయగలుగుతారా? హల్లెలూయా.